నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రాక్షసుడు కోతి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతువునంతా తినేస్తూ ఉండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుని రోజుకొక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రాజుకు ఒక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడి ఎదురుగా నిఠారుగా నిల్చుంది. అది చూసి రాక్షసుడు ఓసి మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిలుచుకున్నావు అని హుంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకు ఒక సందేహం ఉంది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాట అంది? నిప్పును చూస్తే నాకేమీ భయం లేదన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపును తీసి పరచి దానికి నిప్పు అంటించి రాక్షసుడిని అందులో దూకమనింది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి. ఇది అపాయంలో ఉపాయం ఎత్తుక్కోవడం అంటే. సమాప్తం.